శ్రీ స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణం స్వామి. కొంతమంది స్వాములు అడిగారు, స్వామి చిన్నపిల్లలకి మాల వేయచ్చా అనే క్వశ్చన్ వచ్చింది. అయితే స్వామి ఒక విషయం చెప్పాలంటే, పిల్లలకి చిన్నప్పుడు మనం స్కూల్కి పంపిస్తున్నాం కదా, ఏ ఏజ్లో పంపిస్తున్నాం? 4 సంవత్సరాలు రాగానే, 4 సంవత్సరాలు ఇక్కడ 3 సంవత్సరాలు రాగానే మా పిల్లల్ని స్కూల్లో వేసేసుకోండి అని చెప్పి వచ్చేస్తున్నారు మన దగ్గరికి పిల్లలు, స్కూల్లో పేరెంట్స్. మరి స్కూల్ ఎంతైతే ఇంపార్టెంటో మన యొక్క ధర్మం, మన యొక్క పూజలు ఎలా చేసుకోవాలి, పూజలు పునస్కారాలు ఇవన్నీ కూడా పిల్లలకి నేర్పడం అనేది చాలా 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 ఇంపార్టెంట్ అయిన విషయం. స్కూల్లో వేయక ముందే ఇటువంటి విషయాలన్నీ చెప్పడంలో ఎటువంటి తప్పు లేదండి. అది చాలా చాలా ఇంపార్టెంట్. మన హిందుత్వ ధర్మం అనేది చెప్పడం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి పిల్లలకి మాల వేయచ్చు. రెండవది, కఠిన బ్రహ్మచర్యం చేయాల్సినంత నెసెసిటీ. అంటే కఠిన బ్రహ్మచర్యం అంటే ఏంటండి? ఎర్లీ మార్నింగ్ 4:30కి లేచి స్నానం చేసి పూజ చేసుకోవాలి. ఇటువంటి విషయాలు పిల్లలకి, చిన్నపిల్లలకి అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళే దైవ స్వరూపులు. బ్రహ్మచర్యం అంటే ఏంటండి? మన ఇంద్రియాలని నిగ్రహంగా ఉంచుకోవడం. పిల్లల దగ్గర ఏముంటుందండి? అది అసలు వాడికి బ్రహ్మచర్యం అనే సంబంధమే లేదు దాంతో కదా. ఇంకొక విషయం, పిల్లలకి మనం 41 రోజులు ఎలాగైతే పూజ చేసుకుంటున్నామో, ఈ 41 రోజులు పూజ చేసేటప్పుడు వాళ్ళ మనతో ఉంటే నలుగురిని చూసి ఆ పూజా పునస్కారాలు ఏంటి, దేవుడు ఏంటి, నైవేద్యం ఎలా పెట్టాలి, అభిషేకాలు ఏంటి, మండపారాధన ఏంటి, ఇటువంటి విషయాలన్నీ తెలుస్తాయి. చిన్నప్పుడే తెలుస్తాయి. పెద్ద అయిన తర్వాత, ఒక 25 ఏళ్ళు వచ్చిన తర్వాత, అరే వెళ్ళి చదువుకోరా అంటే వాడికి నోట్లో నుంచి 4 అక్షరాలు బయటపడవు. చిన్నప్పుడే మంత్ర ఉచ్చారణ నేర్చుకోవడం అనేది చాలా 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 ఇంపార్టెంట్ అయిన విషయం అనేది నా ఉద్దేశం. నేను ఈ మాట ఎందుకు అయ్యప్ప స్వామి సీజన్లోనే మాల వేసుకోవాలని నేను చెప్తున్నాను అంటే, అది అయ్యప్ప స్వామి మాల కావచ్చు, శివుని మాల కావచ్చు, అమ్మవారి మాల కావచ్చు, ఎటువంటి మాలైనా కావచ్చు. ఈ యొక్క కార్తీక మాసంలో చాలామందిని మనం చూస్తుంటాం. ఎక్కువ మంది స్వాములు మనకు అనిపిస్తూ ఉంటారు. అంటే ఎక్కువ మంది పూజలలో నిమగ్నమై ఉంటారు, అంతే కదా. ఎక్కువ మంది పూజలలో నిమగ్నమై ఉంటారు. ఎక్కువ మంది పూజలు చేయడము, శివుడికి అభిషేకాలు చేయడము, అటు 1,00,000 దీపోత్సవం, 1,00,000 దీపోత్సవం, రకరకాల పూజా విధానాల్లో కనిపిస్తూ ఉంటారు. జనవరి 31, డిసెంబర్ 31 అయితే కనిపిస్తారా? జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ మీకు కనిపిస్తున్నారా? ఎప్పుడో పండక్కో పబ్బానికో పూజలకు గుళ్ళకి వెళ్తున్నారు, అంతే కదండి. సో నా ఉద్దేశం ఏంటంటే అండి, కంపల్సరీగా పిల్లలకి ఈ యొక్క 41 రోజులు మండలకాలం దీక్ష కావచ్చు, లేకపోతే ఒక 21 రోజులు కావచ్చు, వాళ్ళకి మాల వేసి మీతో పాటుగా, అంటే మనతో పాటుగా మనం పూజలు చేసేటప్పుడు మన పక్కనే కూర్చోబెట్టుకుని పూజ చేపిస్తే వాళ్ళకి ప్రతి ఒక్క విషయము అర్థమవుతుంది, చాలా బాగుంటుంది అనేది నా ఉద్దేశం. అలానే మనం స్వాములందరము కూడా సపరేట్గా సన్నిధానాన్ని పెట్టుకుంటున్నాం. ఎవరు పెట్టుకుంటున్నారు సన్నిధానాలు? అసలు ఎవరు పెట్టుకోవాలి అంటే, 1-2 రూములు ఉండి చాలా ఇబ్బందిగా ఉండి ఇంట్లో ఒకవేళ పీఠం పెట్టుకోవడానికి ఇబ్బంది ఉన్న వాళ్ళు మట్టుకే పెట్టుకుంటే చాలా మంచిది. సన్నిధానంలో ఉంటే బాగుంటుంది. లేదంటే ఎవరింట్లో వాళ్ళే పీఠం పెట్టుకుని పూజ చేసుకుంటూ, మీ పిల్లల్ని మీ పక్కనే కూర్చోబెట్టుకుని పూజ చేయించుకుంటూ, మీ మాత వాళ్ళందరూ కూడా ఇంట్లో పూజ చేసుకోవచ్చు. అయ్యప్ప స్వామికి ఆడవాళ్ళని లేకపోతే పిల్లలని ఎటువంటి భేదం లేదు. ఇంట్లో పూజ చేసుకోవడానికి ఎవరైనా పూజ చేసుకోవచ్చు ప్రశాంతంగా. దీని ద్వారా మనం మన ధర్మాన్ని కాపాడే వాళ్ళమై ఉంటాం. స్వామియే శరణమయ్యప్ప.